ఈయన కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఏపీ, తెలంగాణ విభజన చేసిన సమయంలో కాంగ్రెస్లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి విభజన తీరుపై ఆగ్రహంతో ఆ పార్టీకి రాజీనామా చేసి జై సమైక్య పేరుతో కొత్త పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మిగతా అభ్యర్థులు ఓటమి చవిచూశారు. ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్లో చేరి యాక్టివ్ అయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి సేవలను తెలంగాణ, ఇటు ఏపీ రాజకీయాల్లోని వాడుకోవాలని ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉండటంతో పాటు 2 రాష్ట్రాల్లో ఉన్న పాత పరిచయాలు ఇవన్నీ కలిసి వస్తాయని బీజేపీ అంచనా వేసింది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో పెద్దగా యాక్టివ్గా ఉండటం లేదు. అటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఎన్నికల ప్రచారం చేయించాలనుకున్న ఆ ఎన్నికలను ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఇక త్వరలో జరగబోయే ఏపీ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. టీడీపీ, జనసేనలతో బీజేపీ పొత్తు కుదిరితే పొత్తులో భాగంగా రాజంపేట ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి పోటీకి దిగబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. రాజంపేట నుంచి వైసీపీ సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి మళ్ళీ పోటీ చేయబోతున్నారు. దీంతో 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందట. అయితే ఆయన పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంటాయనేది చెప్పలేం. కానీ ఇప్పటి వరకు సైలెంట్గానే ఉంటూ వచ్చి ఎన్నికల సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో యాక్టివ్ కావడం, ఎన్నికల్లో పోటీకి దిగబోతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఎక్కువగా హైదరాబాద్కే పరిమితం అవుతూ వస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో ఎంతవరకు నెట్టుకు వస్తారనేది తేలాల్సి ఉంది. ఒకవేళ టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు కుదరని పక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి పోటీ చేయడం అనేది అనుమానమే.